కాదు, బ్లడ్ క్యాన్సర్ కూడా నేను ఇలా బాగు చేస్తాను. ఆ వీడియోను చూసేద్దాం, ఇంకా తర్వాత వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. బ్లడ్ క్యాన్సర్ది వేయమ్మా అంటే నేను ఎందుకు ఈ 2 వీడియోలు చూపిస్తున్నానంటే, ప్రపంచంలో ఇప్పుడు ఇంకేవి బాగా కాని అన్నిటికంటే పెద్ద రోగాలు 2, టైప్ 1 డయాబెటీసు, బ్లడ్ క్యాన్సర్. ఆ రెండింటిని అలా చిటికలో బాగు చేయగలదు మిల్లెట్ ఆహారం. అంటే చిటికలో అంటే ఎక్కడైనా ఆర్గనైజేషన్స్ ఎవరైనా ఉంటే 1000 మంది టైప్ 1 డయాబెటీస్కి పిల్లల్ని తీసుకురండి, మేము 30 రోజులు భోజనం పెడతాము, బాగైపోతుంది. పీరియడ్. 1000 మంది మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్ని తీసుకురండి, ప్రోటోకాల్లో రాశాను, ఆహారం పెట్టండి, 3 నెలల్లో తేడా వచ్చడం మొదలు పెడుతుంది. చాలా ఎవరు రెడీ లేరు నేను చెప్పే మాట వినేదానికి. ఎందుకంటే మీ బ్రెయిన్స్ అంతా వాష్ అయిపోయాయి ఈ డాక్టర్లు చెప్పి చెప్పి చెప్పి. ఇది బాగు కాదు, అది బాగు కాదు, ఇది బాగు కాదు, అది బాగు కాదు, ఇది 30 లక్షలు కావాలి, ఇది 70 లక్షలు కావాలి. 70 పైసలు కావాలి మీకు అంతే. అది ఏ రోగమైనా మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి. నేను ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, ఈ వీడియో చూపించమ్మా, దాని తర్వాత చూపిస్తాను. ఇది హిందీలో ఉంది, ఉదయం వినండి. మూడు నెలల తర్వాత హాస్పిటల్కి పోలేదు, ఇంతవరకు పోలేదు. అది డాక్టర్ ఖాదర్ వల్ల కాదు, ఆవిడ సిరిధాన్యాలు తిన్నందుకు బాగైంది. ఎందుకంటే నేను ఎలా బాగు చేసుకోవాలని పుస్తకంలో రాసి ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా, మీ వంటింటికి వెళ్ళండి, రోగం అది ఏదైనా కానివ్వండి బాగు చేసుకోండి అని చెప్పాను. అక్కడ QR కోడ్ కనిపిస్తుంది, మీరు మీ సీట్లో కూర్చొని అలా స్కాన్ చేస్తే అన్ని పుస్తకాలు భారతదేశపు అన్ని లాంగ్వేజెస్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నో కాపీ రైట్, నో కాపీ లెఫ్ట్, 1 పైసా డబ్బులు అవసరం లేదు. సరేనా? అలాంటి అద్భుత ఆహార ధాన్యాల్ని మనం పెంచుకోకుండా ఈ హరిత విప్లవం అనే పేరుతో వచ్చిన తజ్ఞులు, మీరందరూ పీచున్న ధాన్యాల్ని తింటున్నారు. మీరు వెనకబడిన వాళ్ళు, ప్రిమిటివ్ ఫుడ్ తింటున్నారు మీరందరూ. మేము ప్రీమియం ఫుడ్ తెచ్చాము, వరి బియ్యమే మీ ఆహారము. 1 ఎకరాలో 30 క్వింటల్ పంటలు పండించవచ్చు. మేము మ్యాజిక్ చేశాము, దీన్ని గ్రీన్ రెవల్యూషన్ అంటాము. దాని వెనకలో ఉన్న మర్మం ఏమిటంటే, ఆ వరి బియ్యపు విత్తనాల్ని పేటెంట్ చేసుకున్నారు ఆల్రెడీ. అంటే రైతుల విత్తనాల హక్కుని మార్మికంగా మీ చేతుల నుంచి తీసేసుకొని రైతుల్ని ఈ కార్పొరేట్ కంపెనీల గులాముల్ని చేసేసుకున్నారు. ఈ విషయం అర్థం కాని రైతులు ఎక్కువ దిగుబడి వస్తుంది అని ఆ పంటలకి ధ్యానం, మీ ప్రాణం పోసి ఎంత పెంచారంటే పెంచి పెంచి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటే వరి బియ్యం పండించి రైస్ బౌల్ అని ఒక పెద్ద పేరు తెచ్చుకునే దాంట్లో ప్రాముఖ్యంగా జరిగిన విషయం ఏమిటంటే, దాని వెనకాల ప్రతి ఎకరాలో 300 కేజీల నుంచి 400 కేజీలు ఫర్టిలైజర్లు అమ్మడం మొదలైంది. మీ రైతుల పేరు మీద గవర్నమెంట్ల నుంచి సబ్సిడీలు రాయించుకుంటూ చివరికి 2000 సంవత్సరం నుంచి ప్రస్తుతం వరకు ప్రతి సంవత్సరము భారతదేశ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయల్ని ఈ ఫర్టిలైజర్ కంపెనీలకి వర్గావరణ చేస్తుంది.
మీరందరూ అనుకుంటున్నారు వరి బియ్యం కేజీ 50 రూపాయలు ఇస్తే వస్తున్నాయి అని. కానీ మీకు తెలియకుండా ఈ కార్పొరేట్ మాయాజాలం ఏమిటంటే 1 కేజీ వరి బియ్యము 3,800 రూపాయలు. తినకముందే మీరు డబ్బులు కట్టేశారు. ఎవరు కట్టారు? మన ప్రధానమంత్రి ప్రతి సంవత్సరము చెక్కు రాస్తూనే ఉన్నారు. అంటే మీరు తినే ప్రతి కిలో బియ్యము 3,800 రూపాయలు దాదాపు ఖర్చు అవుతుంది. దానికి తోడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఉన్న ఖర్చు మీరు యాడ్ చేస్తే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే డ్యాములు కట్టడం, నీళ్ళను నిలపటం, అక్కడి నుంచి మీ పొలాలకు నీళ్లను సాగుబడి చేయటం, ఇదంతా ఖర్చు యాడ్ చేస్తే 1 కేజీ వరి బియ్యం దాదాపుగా 4,200 రూపాయలు అవుతుంది. కానీ మీరందరూ అనుకుంటున్నారు వరి బియ్యము, ఇంకా దానికి మీద రాజకీయ నాయకులు 1 రూపాయికి వరి బియ్యం ఇస్తున్నాము ఒక 10 మందికి. 1 రూపాయి ఎందుకయ్యా, ఒక్కొక్కరికి 10 కేజీలు ఫ్రీగా ఇస్తాము, గ్యారెంటీ. రాజ్యాంగాలు మొదలయ్యాయి. ఈ గ్యారెంటీలన్నీ ఫేక్ గ్యారెంటీలు. ఎందుకు? మీరు ఆల్రెడీ డబ్బులు కట్టారు, మీకేం ఫ్రీ ఇస్తారు? ప్రతి ఒక్కడు డబ్బు పన్ను కడుతూనే ఉన్నాడు. మీ పన్ను డబ్బే ఆ కంపెనీలకు వెళ్తుంది. మీకు ఏమీ ఇవ్వకుండానే అంతా ఇస్తున్నామని రాజకీయ నాయకులు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? చెప్పండి అయ్యా బాబు. మోసం చేస్తున్నారు. మీరందరూ 1 రూపాయి బియ్యము 10 రూపాయల బియ్యం అని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ 4,000 రూపాయలు కట్టారు. మీరు బిలియనీర్ అయినా, రోడ్డు మీద వంకాయలు అమ్ముకుంటున్న ఆవిడ అయినా డబ్బు కట్టేసింది. అర్థమవుతుందా? ఇది అర్థమైందా? మీ డబ్బుల్ని మీకే ఇస్తూ ఫ్రీగా ఇస్తున్నామని మాయమాటలు చెబుతున్నారు ఈ రాజకీయ నాయకులు. అర్థమైందా? నిజంగా అర్థమైందా? ఓకేనయ్యా, ఫ్రీగా వస్తుంది, తింటున్నాము. తిని ఏం పాముకున్నారు మీరు? పాముకున్నారనే పదానికి అర్థం తెలుసా? ఇంకా వచ్చే తరాల పిల్లల్ని వికలాంగులుగా, వికలచేతనులుగా పుట్టించే రోగాన్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న కుగ్రామాల్లో కూడా ఆవులకు IVF చేసి, స్టెరాయిడ్స్ ఇచ్చి, యాంటీబయాటిక్స్ ఇచ్చి, మీ ఆవు 1 లీటర్ పాలే ఇస్తుంది, మా ఆవు 30 లీటర్ల పాలు ఇస్తుంది, అందుకే మా ఆవు A1, మీ ఆవు A2 అని ఈ పాశ్చిమాత్యులు చెబితే అవును కదా అని మన ఆవుల్ని చంపేసి ఆ పాలను తెచ్చి మీ పిల్లల నోట్లో వేస్తే జరిగిందేమిటి? మీ చిన్న ఆడపిల్లలు ఆ ప్లాస్టిక్ బాటిల్లోంచి నీళ్ళు తాగద్దండి, క్యాన్సర్ వస్తుంది. ఎక్కడున్నాము? మీ పిల్లల నోట్లో ఆ పాలు వేస్తే